మేడం, ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉంది. నిన్న వెళ్ళి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసిన పరిస్థితి. అయితే విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత అసలు రాష్ట్రంలో దొంగోట్లే లేవు, ప్రతిపక్షాలే దొంగోట్లు చేస్తున్నాయని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే దాన్ని ఎట్లా చూస్తారు మేడం? దొంగ ఓట్లు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ మనకైతే లేదండి. ఇప్పుడు గతంలో జరిగిన చిత్తూరు సైడు తిరుపతిలో జరిగిన ఎలక్షన్స్ చూసుకుంటే అసలు 5వ క్లాసు 6వ క్లాసు చదివిన వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించున్న పరిస్థితి అక్కడ కనపడింది మనకి. మరి ఈ దొంగ ఓట్లు సృష్టించేది ఒక ఇంట్లో ఒకే డోర్ నెంబర్ మీద ఒక 30-40 ఓట్లు కూడా ఉంది మనకి. ఈ టీచర్స్ కాలనీలోనే మాకు కనపడినాయి. మరి అవి ఎవరు చేర్చారు, దానికి ఎవరు సంబంధించిన అంటే ఇక్కడ అసలు ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఒక వార్డ్ కార్పొరేటర్గా నేనుండి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు అవి కేవలం ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చేర్పించినవి తప్పితే వేరే ఏం కాదని చెప్పని మేము అనుకుంటున్నాము. ఇలాగ అనేక చోట్ల కూడా జరుగుతూ ఉంది అని చెప్పనని మనకి తెలుస్తూనే ఉంటుంది. మరి ఇంత అధ్వాన పరిస్థితుల్లో మరి ఇట్లా చేర్పించి వాళ్ళు ఆ ఓట్లు మరి ఎలా వేసుకోగలుగుతాం? మేము ఊరుకుంటామా? బూతుల్లో ఉంటాం కదండి. మరి అలాంటప్పుడు ఇది ఎలా వేపిద్దామని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారో మాకైతే తెలీదు. కేవలం వాళ్ళకే ఆ దురుద్దేశం ఉంది. అసలు దొంగ ఓటు చేయాల్సిన పని అవసరం కానీ మనకు అసలు లేనే లేదు. అంటే గతంలో కూడా ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ కలిసి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇలా దొంగోట్లు చేర్చారు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదు. మరి రేపు అసలైన ఎన్నికలు, అసలైన యుద్ధం రాబోతూ ఉంది. ఇలాంటి సమయంలో అయినా సరే సీరియస్ యాక్షన్స్ తీసుకునే పరిస్థితి ఉందంటారా ఎలక్షన్ కమిషన్? తప్పనిసరిగా ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలండి. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా మేము కంప్లైంట్లు చేస్తూనే ఉన్నాం. మాకు కనబడినట్టు చేస్తూనే ఉన్నాము. జాయింట్ కలెక్టర్ గారితో నేను మాట్లాడుతున్నానమ్మా, ఇది ఇలాంటివన్నీ మళ్ళీ రాకుండా చూడటానికి చూస్తున్నామన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన లెవెల్లో ఆయన కృషి చేస్తున్నారు. ఎన్ని రకాలుగా చేసినా లాస్ట్కి వచ్చేటప్పటికి అది ఏదన్నా అమలు పరిస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇదంతా ఎలక్షన్ కమిషన్ వారు గుర్తించి మరి దీనికి సరైన నిర్వచనం, ఇంకా కొంచెం టైం ఉంది మనకి, ఇంకా 2 నెలల టైం ఉంది కాబట్టి దీన్ని ప్రక్షాళన చేస్తారని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలో ఎస్మా ప్రయోగం చేసి అంగన్వాడీ వర్కర్లందరినీ కూడా విధుల్లోకి బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం. మాట్లాడితే మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి, వాళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా అన్యాయం అండి. మరి వాళ్ళకి ఎన్నో మాయమాటలు చెప్పి మేము ఇది చేస్తాం అది చేస్తాం, మా ప్రభుత్వం ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి చూడండి అని చెప్పి వచ్చి వాళ్ళకి ఎలాంటి ఇవి కూడా సంస్కరణ చేయకోకుండా వాళ్ళని పట్టించుకోకుండా లాస్ట్కి వచ్చేటప్పటికి కేవలం ఇలాంటి అస్మా ప్రయోగాలు చేయటం, వాళ్ళని బలవంతంగా తీసుకురావడం అని చాలా చాలా దుర్మార్గం. ఇది వాళ్ళల్లో ఇంకా అగ్ని రగులుస్తుందే తప్పితే వాళ్ళు ఏమీ సమన్వయ పడరు. మరి ప్రొద్దున్న లేచి అలాగే ఇప్పుడు మన మున్సిపల్ శానిటరీ కార్మికులు కానివ్వండి, వాళ్ళు చేయబట్టేనండి కరోనా కష్టకాలంలో వాళ్ళు డాక్టర్లను నిలబడబట్టే మరి ఈ రోజున మనం ఇలాగా ఉండగలుగుతున్నాము. ఏదైనా ఇది అనేది చాలా దుర్మార్గం. ఎస్మా ప్రయోగించడం, అంగన్వాడీ టీచర్లని వాళ్ళని అనగదొక్కాలని చూడటం అనేది చాలా దుర్మార్గం. ఈ ఎలక్షన్ల హడావుడి ఈరోజు పార్టీల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్న పరిస్థితి. కానీ అధికార పార్టీ నాయకులే ఈరోజు తెలుగుదేశం పార్టీ డబ్బులకి సీట్లు అమ్ముతూ ఉంది. కేసీఆర్ నాని లాంటి వాళ్ళే దానికి ఉదాహరణ. డబ్బులు ఇచ్చే వాళ్ళనే వాళ్ళు ముందు వరుసలో పెడతారని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? తెలుగుదేశానికి టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం కానీ డబ్బు నెస్టీ కానీ లేదండి. అసలు అలాంటి ఏదైనా వార్తలు వస్తే కూడా అది చాలా తప్పు. అసలు డబ్బులతో పనే లేదండి రాజకీయం అంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన విధి విధానాలే అభ్యర్థులను గెలిపిస్తాయి.